కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయే. అంటే ఈ ఒక్క ధనుర్మాసంలో విశేషంగా మనము మహావిష్ణువుకు కానీ మన ఇష్టదేవతకు కానీ ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఆ దీపారాధనలో కానీ మనం విశేషంగా ముద్గాన్నాన్ని అంటే పెసరపప్పుతో కలిపి చేసిన అన్నాన్ని నైవేద్యం చేస్తే ఇది కూడా 1000 సంవత్సరాల పాటు ప్రతిదినము వ్రతము చేసి ముద్గాన్నాన్ని నైవేద్యం చేసిన ఆ మహావిష్ణువుకు కానీ మన ఇష్టదేవత కానీ నైవేద్యం చేసినంత ఫలం, ఆ ఫలితం మనకు ధనుర్మాసంలో ఒక్కరోజు ఒక్కసారి బ్రాహ్మీ ముహూర్తంలో ఆ పరమాత్మనికి మనం ఇచ్చే ముద్గాన్న నైవేద్యంతో మనకి దొరికిపోతుంది. ఆ పెసరపప్పుతో చేసే ఆ ముద్గాన్నం కూడా ఎలా అంటే అలా చేస్తే కుదరదు. కానీ శాస్త్రంలో చెప్పినట్లు అగ్ని పురాణంలో చెప్పినట్లు మనకు సగం బియ్యం వేస్తే దానికి సగం సరి సమానంగా కానీ దానికన్నా కొంచెం ఎక్కువ కానీ పెసరపప్పు ఉండాలి. కానీ ఏదో ఒక కిలో ఒక సేరు బియ్యం వేసి దానికి పిడికెడు పెసరపప్పు వేస్తే అది ముద్గాన్నం కాదు. ముద్గాన్నం అంటే బియ్యంకి సరి సమానంగా మనకి పెసరపప్పు ఉండాలి, లేదు బియ్యం కన్నా కొంచెం ఎక్కువ పెసరపప్పే ఉండాలి. దాంతోపాటు నెయ్యి, అల్లము, బెల్లము వేసి చేసిన ముద్గాన్నం, అల్లము, బెల్లము, నెయ్యి వేసిన ముద్గాన్నము, దాంతో కలిపి కొన్ని పళ్ళతో పాటు మనం ఆ మహావిష్ణువుకు లేదు మన ఇష్టదేవతకు లేదా ఆ జ్యోతి స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపానికి ఆ ముద్గాన్నాన్ని నైవేద్యం చేసిందే అయితే బ్రాహ్మీ ముహూర్తంలో, అది ఎలాంటి బ్రాహ్మీ ముహూర్తం, దేవతా బ్రాహ్మీ ముహూర్తం అయినటువంటి ధనుర్మాసంలో మనకొచ్చే బ్రాహ్మీ ముహూర్త కాలంలో అప్పటికి స్నానం చేసి పరిశుద్ధంగా ఈ ముద్గాన్నాన్ని ఇప్పుడు చెప్పినట్టు తయారు చేసి దాన్ని ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే పూర్వమే ఆ పూజ చేసి నైవేద్యం చేసినట్టే అయితే మీరు 1000 సంవత్సరాల పాటు ప్రతిరోజు ముద్గాన్న నైవేద్యం చేసిన పుణ్యఫలం దొరికిపోతుంది. 1000 సంవత్సరాలు చేయడానికి మీరు 1000 సంవత్సరాలు ఉండరు. అది ఈ కాలంలో 60 సంవత్సరాలు బతికేదే మనకి కరువు. అలాంటి సమయంలో మీరు ఒక్కరోజు 1000 సంవత్సరాలు చేసిన వ్రత పుణ్యం దొరుకుతుందంటే అలాంటి ఒక్క ఆఫర్ దేవుడిచ్చిన ఆఫర్ని పోగొట్టుకుంటున్నారా? ఇది మమ్మల్ని మేము ప్రశ్న చేసుకొని ఒక్కరోజైనా ధనుర్మాసంలో ఇది చెయ్యాలని అనుకుంటున్నాం.